ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, ఆ తర్వాత ఉండను, తర్వాతి తరానికి అవకాశం ఇస్తా, పార్టీ చెప్పిన వారికి రాష్ట్రాన్ని అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, నా అనుభవాన్ని దేశం కోసం ఉపయోగిస్తా అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2034 వరకు కూడా కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తారని చెప్పేసి ఆయన అయితే మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. మరి 2034 వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, 10% జీడీపీ దేశానికి ఇచ్చేలాగా అయితే రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రజలు స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని, ఇక ఫలాలు తక్షణమే అందాలనే ఆలోచనలో అయితే ఇక ఏదైతే జెన్జీ ఉందని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారో అందుకు అనుగుణంగానే రాజకీయంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు ఆయన. రెండు 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తారని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక శుక్రవారం హైదరాబాద్లో జరిగినటువంటి వే2 న్యూస్ కాంక్లేవ్ 2026లో ఆయన మాట్లాడారు. మరి ఇక ఆయన మాట్లాడుతూ అయితే రాహుల్కు అయితే ప్రధాని కావాలనే లక్ష్యం లేదు, గాంధీ కుటుంబానికి దేశం పట్ల అయితే చాలా విశ్వాసం ఉంది, మరి రాహుల్ గాంధీ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే, ప్రధాని కావాలన్న లక్ష్యం ఆయనకు లేదు, కానీ ప్రధాని పదవి తీసుకోవాలని వికారాబాద్ మీటింగ్లో రాహుల్ను నేనే ఒప్పించాను, మరి వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారు అని చెప్పేసి కూడా ఈ మేరకు ఇండియా కూటమిని కూడా ఒప్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోదీ సీఎంగా నేను ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాం, మేము మైకుల ముందే మాట్లాడుకున్నాం, ఇందులో రహస్యం ఏమీ లేదు, నిధుల కోసం తమతో కలిసి రావాలని చెప్పేసి మోదీ నన్ను అడిగారు, మేము మాట్లాడుకుంది ప్రభుత్వాల సహకారం గురించి మాత్రమే, నేను రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తాను, నేను నాకు నచ్చినట్లుగా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి అవకాశాల కోసం అయితే ఇక అవకాశవాదిగా అయితే మారను, ఖచ్చితంగా కొంతమంది ఓటమికి కుంగిపోతారు, గెలుపుకు పొంగిపోతూ ఉంటారు, కానీ ప్రజాప్రతినిధిగా నా ఆలోచనలో అయితే నా స్పష్టత ఖచ్చితంగా ఉంటుంది, మరి నిబద్ధతతో పార్టీలో ఇక చేరాలనే ఇక గాంధీ కుటుంబం అయితే నాకు అవకాశం ఇచ్చింది, మరి సోనియా రాహుల్ ప్రియాంకల వద్ద అయితే నాకు చొరవ ఉంటుంది, కానీ నా గీత నేను దాటను. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో సీఎం అయ్యాక కూడా అదే ఇంట్లో ఉన్నాను, ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి వెడ్మ బొజ్జు, ఇక రూపాయి చేతిలో లేని మందుల సామెలను కూడా ఎమ్మెల్యేలను చేశాం, కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పోస్టులను కూడా ఇస్తున్నాం, చాకలి ఐలమ్మ కుటుంబం, శ్రీకాంతాచారి కుటుంబం, కోదండరాం, ఇక ఆకనూరి మురళి, ఇలా అందరినీ కూడా గుర్తుపెట్టుకునే పదవులను ఇచ్చాం. జీవితంలో నేను చాలా సౌకర్యంగా ఉన్నా, 100% ఇక సంతృప్తితో ఉన్నాను, భవిష్యత్తు తరాల కోసం అయితే ఏదైనా చేయాలన్నదే నా యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నాను, ప్రజా సమస్యలపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తిని, మరి సీఎంగా వ్యవస్థలనైతే పట్టాలెక్కించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది, గతంలో కులాలు మతాల వారిగా అయితే పాఠశాలలు కూడా ఏర్పాటు చేసేవారు, మరి ఇది కుల వ్యవస్థను ప్రోత్సహించినట్లే కదా అని చెప్పేసి ఇక ఆయన అయితే సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను, మరి నేను ప్రస్తుతం సోషల్ ఇంజనీరింగ్ కూడా చేస్తూ ఉన్నారు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో అయితే అన్ని కులాలు మతాల యొక్క విద్యార్థులు ఉంటారు, రాష్ట్రంలో గంజాయి నిర్మూలించాలనుకుంటూ ఉన్నానని చెప్పేసి నన్ను విలన్గా చూస్తూ ఉన్నారు, డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ కీలుకు ఆ కీలుకు తీస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు అడ్డు వచ్చినా మూసీని ప్రక్షాళన చేస్తాం, నగరాలను కలుషితం చేసే ఇక మర్చిపోతారు, కానీ మరి నీటి వనరులను కలుషితం చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోరని జపాన్లో ఒక సామెత కూడా ఉంది. యుద్ధం జరిగినప్పుడు కొందరు అమాయకులు కూడా చనిపోతారు, యుద్ధం నీతే అది, మరి ఆక్రమణదారులకు అయితే ముందే నోటీసులు ఇస్తూ ఉన్నాం, ఎవరు కూడా మూసి మురికిలో ఉండాలని కోరుకోరు, బుర్రలేని వ్యక్తులు, ఇక దాంతోపాటు కొంతమంది టెండర్లు కాంట్రాక్టర్లు మాత్రమే ఇలా చూస్తూ ఉన్నారు, మరి టెండర్లు ఇచ్చి కమిషన్లు తీసుకునే వారి ఆలోచన అయితే వేరేగా ఉంటుంది, నా దగ్గరికి వచ్చి నీకు ఇంత ఇస్తాం పని చేయి అని చెప్పే ధైర్యం ఎవరు కూడా ఇప్పటి వరకు చేయలేదు, ఇక రోజుకు 18 గంటలు అధికారులతో అయితే సమీక్షలు చేస్తూ ఉన్న నా ఫ్యూచర్ను ప్రజలు నిర్ణయిస్తారు, ప్రతిపక్షం కాదు, వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి ఏదైతే వస్తుందని చెప్పేసి కొందరు కలలు కన్నారు, నేను వాస్తవంలో ఉంటా, ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉండను అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మేము అధికారంలోకి వచ్చాక మహిళలపైన నేరాలు నియంత్రించాం. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు ఇచ్చారు. 9వ తేదీన విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11వ తేదీన సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో అయితే ఫిర్యాదు చేశారు. మరి ఆ ఫిర్యాదును బేరీజు వేసుకొని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఈ కేసులో ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు. నేను ఏదైతే సహాయపడకుంటే ఖచ్చితంగా పోక్సో కేసు పెట్టేవారే కాదు అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. బండి సంజయ్కి బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకైతే తెలియదు. కేటీఆర్కి బండి సంజయ్కి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా సరే తప్పు చేసిన వారిని చట్టం ప్రకారమే శిక్షిస్తాం ఖచ్చితంగా. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే నాకు మినహాయింపు లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆ అమ్మాయికి 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా కూడా శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100% అయితే అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో బండి సంజయ్ తీరు అయితే ఖచ్చితంగా నైతికంగా సరైనదైతే కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు.